నిన్ను చూసి మామూలుగా కామెంట్లో ఏమంటారు తెలుసా, ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి లాగున్నావు అని కొందరు, ఈ నవ్వు భూమిక లాగుంది అని. వాళ్ళు అనేది చెప్తున్నా, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు అందంగా ఉన్నారు నువ్వు లేవని కాదు. ముక్కు నీది పగిలినా కానీ ఇంత అందంగా ఉన్నావు అంటే అది నీ గ్రేట్నెస్ కదా. మళ్ళీ నా ముక్కు పైన ఆల్రెడీ దానికి పడ్డది. అద్వితి వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్ రోజు అద్వితి ఇంకా మానుషి మేకోవర్ చేయించాము. అద్వితి కన్నా మానుషి మేకోవర్ ఇంకా అద్భుతంగా అనిపించింది. లాస్ట్ వరకు చూడండి. ఈసారి మాత్రము 100% తెలుస్తుంది బిఫోర్ మేకప్కి ఆఫ్టర్ మేకప్కి డిఫరెన్స్. ఎందుకంటే బిఫోర్ మేకప్ వాళ్ళొచ్చా హెయిర్ తోటి ఉంది అమ్మాయి, ఆఫ్టర్ మేకప్ ఫుల్ హెయిర్ తోటి ఎట్లా అవుతుందో చూడండి. హెయిర్ ఏమంటారు, ఇట్లా ఇట్లా రింగులు రింగులు కొంచెం అయ్యేదాన్ని క్రింపర్ క్రింపర్ వల్ల ఏమవుతుంది అద్వితి, కొంచెం తిక్కు కనిపిస్తుందా చుట్టూ. అలవాటు చేసుకోవాలి, అందంగా కనిపించాలన్న కోరిక ఉంటే ఏదైనా భరిస్తుంది. అందుకే అది ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఏంటి సవరం టైప్ పెడుతున్నారా? ఈమెకి ఈ ముక్కు సర్జరీ అయిన తర్వాత సగం జుట్టు పోయింది, దాన్ని కవర్ చేయడానికి ఒక సవరం వేస్తున్నాము. అది కొందరు గుండు కూడా కొట్టించుకుంటారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. నీకు అట్లాంటి ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు కొట్టించుకోవాలనుకున్నా కొట్టించుకో. సిల్కీ ఉండేది. నీ సిల్కీ జుట్టే మానుషికి వచ్చింది, మా జుట్టు రాలేదు. నాది కాదు సిల్కీ, అది రింకీ జుట్టు వచ్చిందా? కాదు, మీ ఇద్దరిది ఒకే టైప్ ఉంటుంది జుట్టు. లేదు, కొంచెం ఈసారి అద్భుతంగా ఇక ఈమె అద్వితి అయినా అనిపించేటట్టు ఉంటదంట. కొంచెం సేపు కామెంటరీ ఆపు. నువ్వు పెళ్ళికి ఐబ్రోస్ కూడా చేయించుకో అద్వితి. వద్దు, చేయించుకున్నట్టున్నావు కదా. చేయించుకోలేదా? చేయించుకోవాలి, ఐబ్రోస్ చేయించుకోవాలి. ఫేషియల్ గీషన్ చేయించుకున్నావా? చేయించుకోలేదు. సో మేకప్ అవసరం 100% మీకే. ఎవరికి? అట్లా ఏం లేదు, అవసరం లేదని మన ప్రేమతో అనిపిస్తుంది. కానీ ఫోటోలలో అందంగా కనిపించాలంటే అప్పుడప్పుడు అందంగా ఉన్నావు అతిథి. ఎవరు మీ ఫ్రెండ్సా? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయొచ్చు. ఎప్పుడు అట్లా ఒక మధ్యలో ఒక క్లిప్ పెట్టు వదిలేస్తూ అదొక ఆర్ట్ తెలుసా. ప్రతిదీ నువ్వు అనుకుంటావు ఎంత సింపుల్గా ఉండదు బెస్ట్ అని అనుకుంటావు, కానీ అప్పుడప్పుడు నీ క్రియేటివిటీ చూపెట్టాలి. నా హెయిర్ మంచిగా లాగుండి ముందుకు లాగా పొడుక్కుంటే ఎన్నైనా ట్రై చేయొచ్చు. ఆమె ఎటంటే తిప్పి ఇటు ఇటు ఏంటి బట్టలు ఇటు ఇటు వేసినట్టు టక్కున చేయొచ్చు అద్వితి. నిజంగా అద్వితి ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండు అనిపించింది. స్ట్రాంగ్నెస్ అంటే జస్ట్ బయట మేకప్ వేసుకుంటే రాదు, అది మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవ్వాలి. మా చెల్లి కూడా వినీలా మ్యాథ్స్ అంటే చాలా టెన్షన్ పడేది, కానీ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాథ్స్ నేర్చుకుంటుంది. లాస్ట్ టైం మీకు గుర్తుంది కదా, మా చెల్లికి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మైండ్ క్యాలిక్యులేషన్స్ నేర్పిండ్రు బాంజు క్లాసెస్లో. ఈసారి మల్టిప్లికేషన్స్ మైండ్ క్యాలిక్యులేషన్ తోటి తను నేర్చుకుంది. అద్భుతంగా అనిపించింది. మీకు చూపిస్తాను తను ఎంత బాగా ఇంప్రూవ్ అయిందో మెంటల్ క్యాలిక్యులేషన్స్. వినీలా బాంజు మ్యాథ్స్ క్లాసెస్ని చాలా ఇంట్రెస్టింగ్, ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో నేర్చుకుని బాగా ఎంజాయ్ చేస్తుంది. లాస్ట్ 1 month నుంచి తను రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతుంది. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ కోర్స్ని డిజైన్ చేసింది వరల్డ్లోనే అతి చిన్న వయసులో వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్గా పేరు పొందిన భానుప్రకాష్ నీలకంఠం గారు. సో అతని ఆధ్వర్యంలో ఈ కోర్స్ని అంతా రెడీ చేస్తే ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఈరోజు క్లాస్లో తను మల్టిప్లికేషను మైండ్లోనే వితౌట్ పెన్ అండ్ పేపర్ లేకుండా చేసిందంటే నేను ఆశ్చర్యపోయాను. మన హ్యూమన్ మైండ్ ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి రైట్కి చదవడము, ఎనలైజ్ చేయడానికి అలవాటు పడుద్ది, కానీ మల్టిప్లికేషన్ మనము రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తాం. ఆ ప్రొసీజర్ని ఈజీగా స్టెప్ ఆపరేషన్ మెథడ్లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి నేనే ఫిదా అయిపోయా. We are trying to train your brain also. We are trying to train your brain also, because when we do like this, our brain also is getting some exercise. మైండ్ క్యాలిక్యులేషన్స్ వితౌట్ పెన్ అండ్ పేపర్ యూజ్ చేస్తే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా హెల్ప్ అవుద్ది. To make our brains also fit and to keep training to our brain, we should do some mental calculations.
ఫ్రెండ్స్, మీ అందరికి కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పకుండా బాంజో వాళ్ళ ఫ్రీ డెమో క్లాస్ నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తప్పకుండా అది ట్రై చేయండి. మీరు యూఎస్ఏలో ఉన్న, యూకేలో ఉన్న, ఎక్కడున్నా కానీ ఆ లింక్ తోటి డెమో క్లాస్ని మీరు అటెండ్ అవ్వచ్చు. సో చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మిస్ అవ్వకుండా క్లిక్ చేసి డెమో క్లాస్ని అటెండ్ అవ్వండి. because you participated very well. Okay. బాంజో క్లాసెస్ నిజంగా మ్యాథ్స్ని ఒక ఫన్ వేలో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్. మంచి ఒకేషన్కి చీర మంచినే ఉంది కానీ చీర బ్లౌజ్ వర్క్ సింపుల్గా అనిపించట్లేదా? ఇది ఎంత ఈ చీర? నీకు తెలుసు కదా, మొన్న బట్టలు సదురు అని చెప్పి ఒక చీర తీయమని అన్నది. ఒక్క పట్టు చీర తీయనికి దాని మీద 20 పట్టు చీరలు ఉన్నాయి. ఆయన చీరలు లేవని 20 ఉన్నాయా లేవా? నేను లెక్క పెడతా నీకు. లేవు లేవు. నాకు అప్పుడప్పుడు అనిపించేది మా మమ్మీకి ఒక పట్టు చీర కొనాలి అన్నప్పుడు ఒబ్బో 10 ఏళ్ళకి ఒక పట్టు చీర అట్లా కొనేది. ఇప్పుడు 10 రోజులకు ఒక పట్టు చీర కొనే స్థాయికి కోడలు వచ్చింది. టూ మచ్గా చెప్పకు. ఒక 10 ఉంటాయి కావచ్చు. నా సపోర్ట్ ఎప్పుడు పాత జనరేషన్కే. మీరు ఎంతో కష్టపడి ఇప్పుడు కోడలకి ఒక 5 ఉంటాయి, తర్వాత ఒక 5 ఉంటాయి. పెళ్ళప్పుడు 5, తర్వాత ఒక 5 లెక్క పెడితే. నేను పట్టు చీర అంటే ఏంటి? ఎంత వేల 10,000 కన్నా ఎక్కువ ఉన్న చీరలన్నీ పట్టు చీరలు ఉంటాయి కదా. సరే, నువ్వు 10,000 కన్నా ఎక్కువ చీరలు లెక్క పెడతావు, పెట్టు. దాంట్లో 4 సరే, చీరలు అక్కడ 10 చీరలు ఉంటే పుట్టింట్లో ఒక 10 చీరలు ఉన్నాయా లేవా పట్టు చీరలు? నిజం చెప్పు. స్టాండ్ బై ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు స్విట్జర్లాండ్లో పెట్టుకుంటారు కదా సీక్రెట్ అకౌంట్, అట్లా పట్టు చీరలకి పుట్టింట్లో కూడా ఒక అకౌంట్ ఉంటుంది. నాకే కదా ఎవరికైనా ఉంటుంది ప్రపంచం మొత్తంలో. నీ గోరింటాకు కలర్ లో ఉండాలని చెప్పి చీర కూడా ఆల్మోస్ట్ అదే కలర్ మ్యాచింగ్ చేసుకున్నాను కదా. ఒకసారి నీ చేయి చూపెట్టు. అబ్బో, ఇంత ఎర్రగా పండింది. నీ మంచి మొగుడు దొరుకుతాడని అంటారు. ఆల్రెడీ మంచి మొగుడు దొరికిన ఎర్ర పండింది అంటారు. నిజంగా మంచి మొగుడు దొరికిందా నీకు? దొరకలే. మరి ఎందుకు ఎర్ర పండింది? అని నచ్చే కాబట్టి పండింది. ఆయన వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అంటారు కదా, అందుకని నీకు బ్యాడ్ హస్బెండే దొరికిండు. అమ్మో, ఎంత లావుంది. ఆ బాపు సినిమాలలో జడతోటి ఇట్లా కొడితే హీరోకి దెబ్బ తగులుతుంది చూడు, అంత స్ట్రాంగ్ ఉంది ఈ జుట్టు. నిజంగా నిజంగా నిన్ను పెళ్లి చూపులలో చూసినప్పుడు కూడా ఏదో కొనముక్క ఏదో అంటారు. ఏంటి కొనముక్క ఏమంటారు? కొత్త ముక్కు ఉంది, మంచిగా ఉంది అని అన్నారు. ఎవరు? రింకియా? కొట్టిందా ఇంతకి? ఎందుకమ్మా అంత కోపం? రింకిననే కాదు, ఇప్పుడు నన్ను కూడా కొడుతుంది. వేసేది మాయిశ్చరైజర్ ఫస్ట్ కొంచెం. కానీ నేను ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో పెట్టిన చూడు, అతిలోక సుందరి అని చెప్పి. అది కూడా మంచిగానే రిసీవ్ అయ్యింది. అంటే మేక్ ఓవర్ వీడియో ఫస్ట్ టైం కదా నేను చేసింది. అన్యాయంగా మనసుని కలికావే, అన్నం మానేసి నిన్నే చూసేలా, దుర్మార్గంగా సొగసుని విసిరావే, నిద్ర మానేసి నిన్నే తలచేలా, రంగ ఘోరంగా నా కలలని కదిపావే, దొంగ అందంగా నా పొగరుని దోచావే, చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే. కళావి కళావతి కళ్ళోలమైన నాగతి, కురుళావి కళావతి కుళ్ళబుడి సింది చారుతి. కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వే గదే నువ్వే గది. కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వు లేకుంటే ఎరోగది. క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కిపోయలే, ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా. నీకిట్టే లోకాలు పలక, ఎల్లోరా శిల్పాలు ఉలక, అజంతా సిగ్గులు ఉలక చిలక. నీకిట్టే లోకాలు పలక, ఎల్లోరా శిల్పాలు ఉలక, అజంతా సిగ్గులు ఒలికే రోజే నిన్ను నేను చేరుకోనా. పాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా, నా ప్రాణమెచ్చుకోనా. రూపు చూసి
మాట రాక ఒక మాట రాక మూగబోతునే నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చలి కళ్ళు మూసుకో అమావాస్యని నన్న మరి అందించవే పెళ్లి కూతుని చేసినప్పుడు నీ కథలో ఎందుకు చెలియా పరవలలో ఉదిగిన కలలా కను పాపల వెతికే రేపటి వెలుగును చూసి చూడలా నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైనా జాలి చూసే ఈ క్షణాల ఊపిరాపనా ఓపెన్ చేయి కళ్ళు మూసుకొనే ఉండు. మూసుకో కళ్ళు మూసుకో అమ్మా. అయిపోయింది ఆగు కొంచెం అట్లనే ఉండు చిట్టలి. ఒక్క నిమిషం ప్లీజ్. కళ్ళు మూసుకో ఓపెన్ చేయకు. పెద్ద చాక్లెట్ వచ్చింది. ఆగు ఆగు కళ్ళు మూసుకొని చాక్లెట్ ఇస్తారు. అమ్మో ఏ క్లయింట్ నాకు ఇంత సపోర్ట్ చేయలేదు. పెద్దలు కూడా ఇంత సపోర్ట్ చేయలేదా? అన్నిటికన్నా ఇంపార్టెంట్ బొట్టు పంపాలా? పెళ్లి చేసుకుంటావా మనిషి? చిట్టి తల్లి మంచిగా ఫోటో రౌండ్ తిరుగు. ఏం చేస్తున్నావు నువ్వు? అది ఇవ్వమన్నా కదా నేను బాబాయ్కి. నువ్వు అట్లా తెంపేస్తావా? బీ కేర్ఫుల్ చిట్టి తల్లి. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తోచి మరు జనుమేదో మొదలైందే. ఏం చేస్తున్నాను ఇంకా ఏమేం చేస్తూ ఏమైపోతాను మరి. ఎవరెవరో చిన్నంటమ్మా నాకెదురైనా నువ్వు కలిసాకే నువ్వు రెడీ కాలేదమ్మా తొందరగా. మెలకువలో కలలా తోచి మరు జనుమేదో మొదలైందే. నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తోచి మరు జనుమేదో మొదలైందే.